ఓకే బ్రో, బిగ్ బాస్ చూడడానికి అయితే కొంచెం మంచిగానే ఉంది. రీసెంట్గా జరిగిన టాస్క్లు కూడా బొమ్మల టాస్క్ కొంచెం అన్ఫేర్గా జరిగింది. సుమన్ శెట్టి గారు అది ఏంటంటే ఆమెను కొట్టనే లేదు, కొట్టారని చెప్పేసి ఎలిమినేట్ చేయడం జరిగింది ఆయన్ని. అంటే ఆ టాస్క్లోనే హౌస్లో కాదు, ఆ టాస్క్లో ఎలిమినేట్ చేయడం అంటే పక్కకి జరిగిపోండి అని చెప్పేసి తీసేయడం జరిగింది. అసలు చాలా అన్ఫేర్గా నడుస్తుంది. అలాగనే అటు ఇటు పోయి ఇమాన్యుల్ లాస్ అయ్యాడు. ఈ టాస్క్లో ఇమాన్యుల్ లాస్ అయ్యాడు. తన ఆటను తను ఆడుకుంటూ ఒకరి కోసం సాక్రిఫైస్ చేస్తే తర్వాత టీం అందరూ కలిసి రాముకు ఓటేసి రాముని గెలిపించారులే, కానీ ఇమాన్యుల్ని పక్కన పెట్టేసినట్టు చేశారు బ్రో. బ్రో ఇప్పటికైతే ఏం చెప్పలేము బ్రో టాప్ 5 గురించి, ఎందుకంటే 2 వారాలు జరిగినాయి కదా. ఇంకొక 2-3 వారాలు జరిగేసరికి మనం ఏం చెప్పలేము. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేంత వరకు ఏం మాట్లాడలేము మనము. ప్రియా ఖచ్చితంగా ప్రియా కానీ శ్రీజ కానీ ఖచ్చితంగా ఇద్దరు లోకల్. సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడండి. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఆయన ఇంట్రోవర్ట్ అనుకున్నాంలే, కానీ అలా అని కాదు, ఆయన ఇంట్రోవర్టేం కాదు, ఆయన ఎక్స్ట్రోవర్టే. ఆయన చాలా బాగా ఆడుతున్నారు. అతని గేమ్ని అతను చాలా కంట్రోల్గా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు. పక్కన వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఆడుతున్నారు. తను ఒక రెస్పెక్ట్ మాత్రం తనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వడం లేదు వీళ్ళు కూడా. అంటే యాజ్ పర్ టాక్ ఆఫ్ వేలో ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ ఒక గేమ్లో ఆయన తోసేయడం నెట్టేయడం అట్లా జరుగుతుంది. అట్లా ఆ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఆ రెస్పెక్ట్ కూడా ఇచ్చేస్తే ఆయన ఫుల్ఫిల్గా ఒక గేమ్ ఆడుతున్నట్టు. ఆయన ఇంకొక 2 వారాలు 3 వారాలు ఉన్నా కానీ ఆయన అంత మంచి రెస్పెక్ట్ తోటి 1 వారం ఉండి వెళ్ళిపోయినా కానీ ఫరక్ పడదు. కానీ ఇలా ఉంటే ఆయన కప్పు కొట్టే వెళ్ళాలి అనిపిస్తుంది. లేదు బ్రో, ఆయన ఆట ఇవాళ ఎపిసోడ్లో అయితే పెద్దగా ఏం లేదు, ఇవాళ ఏం కనబడలేదు ఆయన ఆట. గేమ్లో ఇమాన్యుల్ జెన్యూన్గా ఉన్నాడు, సుమన్ శెట్టి. తర్వాత ముంచెటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నేను సంజన గర్లాని గారి పేరు చెప్తాను. ఆమె అసలు గేమ్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే, సరే ఒకళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఇంకొకరికి ఇబ్బంది పెట్టడం అంటే ఓకేలే, కానీ మరి ఇంతలా టార్గెట్ చేసి మరి ఇబ్బంది పెట్టడం అంటే కష్టం కదా. బాగుంది, అంటే రసవత్తరంగా సాగుతుంది. ఈ మధ్య ఓనర్స్ కొద్దిగా తగ్గారనిపించింది అన్న. అంటే ఓనర్స్ స్టార్టింగ్లో చాలా ఓవర్ యాక్షన్ చేశారు. సో మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ వల్లనో నాగార్జున గారు చెప్పడం వల్లనో కొంతమంది తగ్గారనిపించింది. మనం మెయిన్గా హరీష్ తగ్గాడు. ఎందుకు హరీష్ తగ్గాడంటే వాడికి అన్నం పెట్టలే. ఫస్ట్ వాడు అన్నం తిన్న మానేసిండు. 4 రోజులు మానేయగానే సరిగా మనిషి ఉందడా జ్వరం వచ్చి పోయిండా అని అనిపించింది. 4 రోజులు సైలెంట్ అయ్యిండు. ఫస్ట్ స్టార్టింగ్లో రాతోడు కానీ ఆ సంజన కానీ మన తనుజ కానీ వీళ్ళందరూ పోయి అన్నం తిన అంటే అన్నం తిన్న మానేసిండు. 4 రోజులు మానే తినగానే కుదరగాలింది. ఇప్పుడు ఏంది తీసుకుపోయి ఇత్తనా కూడా ఇప్పుడు వచ్చి అన్నం తింటాడు. అమ్మాయి మొన్న రాతోడికి ఏం కర్రీ ఆమ్లెట్ వేసి ఇవ్వ అని అంటాడు. అంటే అన్నం కాడ అవసరం లేదు, ఒకరికి అన్నం తినాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఓ 4 రోజులు ఒక పూట తిన్నాడు, 3వ రోజు మండింది, కాలిద్ది, ఎవరికైనా కాలిద్ది. ఇంకో రోజు ఉంటే కుక్కలు అరుతాయి కాదు, ఇంట్లో తీసేస్తారు. భయం వేసింది, వచ్చిండు, తిన్నాడు, చల్లగా తిన్నాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మొన్నరాగా పిచ్చి కుక్కలే కరిచేటాడు హరీష్, పిచ్చి కుక్కలే కరిచేటాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఒక 2 రోజుల నుంచి సైలెంట్గా కనిపిస్తున్నాడు. మొన్న ఈ మ్యాన్ మీద గట్టి కరిచేసరికి నిజంగా సైకో అయిందా, పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా అని అనిపించింది. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అనిపించింది. అంటే 4 రోజులు ఎవరికైనా కోపం వస్తే బాగా ఓవర్ చేస్తున్నాడంటే ఓ 4 రోజులు బిగ్ బాస్ అన్నం మానేయమంటే కథం సెట్ అయిపోయింది. అట్లా లేదన్నా, సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడు అన్న. ఇప్పుడు ఆయన జెన్యున్గా ఆడుతున్నాడు. ఆయన దగ్గర గుంజనం అవసరమే ఉంది. ఆయన ట్రై చేస్తున్నాడు. అక్కడ మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆయన గొంతు బట్టి లాగేశారు, ఆయన్ని తొక్కుదామని చూస్తున్నారు. కానీ ఆయన ఎమోషనల్గా చాలా మంది కనెక్ట్ అవుతున్నాడు. బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా సుమన్ శెట్టి ఓటేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. ఎమోషనల్గా అంత కనెక్ట్ అవుతున్నాడు. సుమన్ శెట్టి టాప్ 5లో ఉంటాడు అన్న. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు. అసలు అంటే బిగ్ బాస్లో తెలియదు అనుకుంటా, ఆయనకి కొట్టొద్దని తెలియదు అనుకుంటా. దగ్గరకు వస్తే బెదిరిస్తాడు, చేతుల మీద కొడుతున్నాడు. అసలు తీసేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె కెప్టెన్సీ చేసింది, ఆమె సంచాలకంగా చేసింది ప్రియా, తీసేసింది. మీరు కొట్టారు కాబట్టి తీసేసింది. అంటే స్టార్టింగ్లో చెప్పాలి, జస్ట్ చేతి మీద కొట్టినందుకు ఆమెను తీసేయడం కరెక్ట్ కాదనిపించింది. రీతు చౌదరి మాత్రం అసలు ఎందుకో ఓవర్ చేస్తుందో అర్థం కావట్లేదు, ఎవరి వైపు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే ఒక సైడ్ ఏమో నిన్న ఇమాన్యుల్ కూడా ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడు అంటే ఒక సైడ్ ఏమో డేమన్ పవన్కి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి ఏమో రీతు చౌదరి ఒకసారి ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఎవరి వైపు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంకోటి వీళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అంటే వీళ్ళు ఊకే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ అంటే మీరు ఓన్గా ఆడాలన్న. ఎవరైనా బిగ్ బాస్ అంటే ఓన్గా ఆడాలి. ఇక్కడ ఓన్గా పక్కకు పడేసి ఏ పాటికి త్యాగాలు చేయాలి, ధర్మాలు చేయాలి, సాక్రిఫైసులు చేయాలని చూపిస్తున్నారు. అసలు రాతోడికి ఏమైందో బ్రెయిన్ పోయిందా అని అర్థమైంది. ఎందుకంటే రీతు చౌదరి కానీ నిజంగా రీతు చౌదరి టాయ్స్ అన్నీ ఇచ్చేద్దామని
రాతోడి ఫిక్స్ అయినప్పుడు ఆయనకే లేకుండా మొత్తం తీసేసుకుంది. అంటే ఆమె ఎంత సెల్ఫిషో నిన్న రీతు చౌదరి ఎంత సెల్ఫిషో నిన్న అర్థమైంది. ఇంకొకటి ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నాడు అన్న. ఇంకోటి నిన్న ఇమాన్యుల్ ఒక మంచి మనసు అనేది అర్థమైంది. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి ఉన్న టాయ్స్ అన్ని రాతోడి తీసేసుకుంటే ఇమాన్యుల్ గేమ్ ఆపేసి మరి ఆయనకున్న టాయ్స్ అన్ని రాతోడికి ఇచ్చాడు. అక్కడ హైలైట్ అనిపించింది. అంటే ఇమాన్యుల్ది మంచి మనసు అని అర్థమైంది. కానీ ఎమోషనల్గా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాడు. రీతు చౌదరి నాతో మాట్లాడలేదు, రీతు చౌదరి నా పక్కన కూర్చోట్లేదు, రీతు చౌదరి డేమన్ పవన్తోనే మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్తో మాట్లాడుతుంది అని చెప్పేసి ఇమాన్యుల్ ఒకటే ఫీల్ అవుతున్నాడు. అదే అవసరమే లేదు రీతు చౌదరి. ఎందుకంటే రీతు చౌదరి 2 తలకాయల పాము లాంటిది. ఎక్కడ మంచితనం ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికే పోయింది. ఆ కొస్తకు పోయి పవన్ కళ్యాణ్తో మాట్లాడుతుంది, ఈ కొస్తకు పోయి డేమన్ పవన్తో లైన్ అవుతుంది. ఆడిని హక్ చేసుకుంటుంది, ఇంటి ముద్దు పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలోనే కొట్టుకొని వస్తుంది. ఇప్పుడు ప్రియుడిని కెప్టెన్ చేసింది. ఆల్రెడీ మంచి స్నేహితుడిని దూరం చేసుకుంది ఇమాన్యుల్ని. ఇంకొకటి అసలు నిన్న హైలైట్ ఎవరంటే మనకి సుమన్ శెట్టి అన్న. ఎందుకంటే నిన్న రీతు చౌదరి ఎన్నిసార్లు అన్న నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా, నువ్వు మంచోడు అన్న, ఆ సంజన లక్ష్మి పాప నాకు సపోర్ట్ చేయరన్న, నువ్వు నా టాయ్స్ని కాపాడన్నా అన్నది. ఓకే అమ్మ అన్నాడు. మొత్తం టాయ్స్ అన్ని తీసేసుకొని ఇమాన్యుల్ దాంట్లో వేసిండు. ఆమె ఒకటే అన్నా సొంత అన్నను కూడా అనిసార్లు అన్న అన్నది రీతు చౌదరి. అన్నా ప్లీజ్ అన్నా అంటాను కూడా అసలు కొద్దిగా కూడా కనికరించలేదు మన సుమన్ శెట్టి. హైలైట్ అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి 2 తలకాయలు పావు అని సుమన్ శెట్టికి అర్థమైపోయింది. సుమన్ శెట్టి ఎక్కువగా మాట్లాడు, కానీ ఆమె 2 తలకాయలు పావు అని చెప్పేసి ముందే అనుకొని ఇక ఈమె ఎన్నిసార్లు అన్నా కూడా మనం మాత్రం సపోర్ట్ చేయొద్దని చెప్పేసి సపోర్ట్ చేయలేదు. కానీ రాతోడు ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాడు. ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడమే ఆయనకి మైనస్ అవుతుంది. కాస్త ఓవర్ అయింది రాతోడుదని అంటున్నారు. ఓవర్ అయింది, ఎమోషనల్ అయింది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలా. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఎవరి గేమ్ ఆయన ఆడుకోకుండా నేను గెలవాలి, నేను ఓనర్స్ దాంట్లోకి వెళ్ళాలి అని చూడాలి. కానీ నేను మంచితనానికి పోతా, నేను త్యాగం చేస్తా, సాక్రిఫైస్ చేస్తా అంటే బిగ్ బాస్ నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు కొంతమంది ఓటింగ్ బయట వేస్తారు. నువ్వు వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలంటే బొక్క నిన్నే కూడా డేకేది, నిన్ను డేకర్ ఎవరు. అందుకే ఇప్పుడు ఓనర్స్ దాంట్లో కూడా కొంతమంది సైలెంట్ అయ్యారు. ఒక 2 తప్ప మిగిలిన వాళ్ళు సైలెంట్ అయ్యారు. మనీష్ సైలెంట్ అయ్యాడు, హరీష్ సైలెంట్ అయ్యాడు. కానీ ఇప్పుడు శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరూ ఎక్కడ కంటెంట్ కనబడితే గొడవ పడదాం, ఎక్కడ డిస్కస్ చేద్దాం, ఎక్కడ రాద్ధాంతం చేద్దాం అనే చూస్తున్నారు. ఇంకోటి బిగ్ బాస్లో హైలైట్ ఏంటంటే సంజన అన్న చాలా బాగుంది. బిగ్ బాస్లో సంజన క్యూట్నెస్ ఓవర్లోడెడ్. బిగ్ బాస్లో ఇద్దరే అందగత్తెలు, ఒకటి సంజన, ఇంకొకటి తనుజ. వీళ్ళిద్దరు తప్ప అసలు వీళ్ళకి ఇక్కడ బిగ్ బాస్లో ఉన్న ఈ పవన్ కాను డేమన్ పవన్కి వీళ్ళకి కళ్ళు లేవు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి కామం ఒకటే కనిపిస్తుంది, వీళ్ళకి మనసు లేదు. నిజంగా అక్కడ ఉన్నది ఇద్దరే అందగత్తెలు. ఒకటి తనుజ వెంబడబడాలా, లేకపోతే కొద్దిగా ఆంటీ మనస్తత్వం ఉంటే సంజన వెంబడబడాలా. అసలు వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు. కానీ వీళ్ళిద్దరు వదిలి అసలు అవి ఏం బాగోదన్న. రీతు చౌదరి ఏం బాగోదు, ఆ ముఖం ఇట్టనే ఉంటుంది, ఎప్పుడు అలుగుతూ ఉంటుంది. అసలు ముంగీసి ముక్కేసుకుని ఉంటుంది, ఆమె ఏం బాగోదామా. కానీ ఆమె వెంబడ పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా బాగుంది నిజంగా. సంజన దుడపెదల ప్రియ ఎట్లా ఆడుతుంది, ఏంది బాగానే ఆడుతుంది కదా. ఆమె గొంతు వల్లనే తను మన అదే ఆమె పేరేంది పొట్టిది శ్రీజ ప్రియా వీళ్ళిద్దరిది బిగ్ బాస్ కూడా గమనించిండు. స్టార్టింగ్ లో వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 10 నిమిషాలు ఉండేది, రాను 2 మినిట్స్ కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉంచితే జనాలు రిమోట్ మార్చేస్తారని భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ గొంతులు కానీ వాళ్ళ శ్రీజ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు, ఎందుకు గొడవ పెట్టుకుంటుందో అర్థం కాదు, ఎక్కడ రాద్ధాంతం చేయాలో తెలియదు ఆమెకి. సో అసలు ప్రియా అక్కడ శ్రీజ చిన్న వయసు, యంగ్ ఏజ్, ఆమె ఎందుకు లవ్ ట్రాక్ నడపట్లేదని చూస్తున్నా. ఎవడైనా నిజంగా వచ్చి ఆమె లవ్ ట్రాక్ నడిపినా కూడా ఆమె దాన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది. అందుకని చెప్పి వామ్మో నాయన దీని గొంతు దీనికి తగులుకోవడం మనకంటే ఆ ముసలిదైన లక్ష్మీపాపకు తగులుకున్నా బాగుంటుంది రా నాయన అనుకుంటారు జనాలు. సో అట్లా ఉంది. కానీ రాను బాగా ఇంట్రెస్టింగ్ ఉందన్న. సుమన్ శెట్టి సూపర్ ప్లేయింగ్. స్టార్టింగ్ 2 వారాలు ఏమీ ఆడలేదు, కానీ ముందు మాత్రం గేమింగ్ పరంగా చాలా బాగా ఆడుతున్నాడు. మన బర్నీ గారి దగ్గర పోయి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు, అది ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి మాట్లాడకపోవడం వల్ల ఇమాన్యుల్ అలిగిండంట అని భలే చెప్తాడు అన్న. కామెడీగా మస్తు అనిపించింది.
తనుజ అనవసరంగా ఏం చేసిందంటే రీతు చౌదరిని నమ్మింది, రీతు చౌదరితో ఫ్రెండ్షిప్ చేసింది. కానీ తనుజాకి నిన్న అర్థమైంది, ఎందుకంటే రీతు చౌదరి పక్కకు పోయి తనుజాని సైడ్ చేద్దాం, తనుజాని పక్కకు చేసేద్దాం, తనుజాని ఆ గేమ్ నుండి ఓడిద్దామని చెప్పేసరికి వాళ్ళు వచ్చి చెప్పారు తనుజాకి అర్థమైపోయింది. కానీ తనుజాది ఇమానుల్ది ట్రాక్ ఏదైతే ఉందో, ఫ్రెండ్షిప్ ట్రాకో లవ్ ట్రాకో చాలా బాగా అనిపిస్తుంది. మంచి కామెడీ అయితే ఉంటుంది. నిజంగా ఒక బాగా ప్రేమ ఉన్న లవరు వాళ్ళ ప్రేమికుడితో ఎట్లా మాట్లాడుతుందో తనుజ అట్లా మాట్లాడుతున్నారు. తనుజ మీద 1 అవర్ అసలు బిగ్ బాస్లో అందరిని తీసేసి 1 అవర్ స్క్రీన్ ఆమె మీద పెట్టినా కూడా జనాలు అట్రాక్ట్గా చూస్తారు. ఎందుకంటే ఆమె వే ఆఫ్ టాక్ కానీ ఆమె గొంతు కానీ చాలా బాగుంది. మొన్న రీతు చౌదరి డేమన్ పవన్ దగ్గరికి వెళ్ళి రీతు చౌదరికి సపోర్ట్ చేస్తావా, తనుజ నాకు సపోర్ట్ చేస్తావా అంటే వాడన్నాడు, వాడికి టేస్ట్ లేదు నా వాడు నేను రీతు చౌదరికి సపోర్ట్ చేస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర పోయి పవన్ కళ్యాణ్ నువ్వు రీతు చౌదరికి సపోర్ట్ చేస్తావా తనుజాకి సపోర్ట్ చేస్తావా అంటే నేను రీతు చౌదరికే సపోర్ట్ చేస్తాను. ఇద్దరికి టేస్ట్ లేదు అనిపించింది. ఇమానుల్ దగ్గరకు వచ్చి ఇమానుల్ నువ్వు రీతు చౌదరికి సపోర్ట్ చేస్తావా నాకు సపోర్ట్ చేస్తావా అని అంటే ఇమానుల్ ఏమన్నానంటే ఇద్దరి పర్ఫార్మెన్స్ చూసి బిహేవియర్ చూసి సపోర్ట్ చేస్తా అంటే బొక్క పోరా నీతో ఏంది మాట్లాడేది అని చెప్పేసి భలేగా క్యూట్గా కలిగిందన్న. ఆ టైంలో నేనుంటే మాత్రం అసలు నీకు తప్ప ఎవరికి సపోర్ట్ చేయను బిగ్ బాస్లో అనేటువంటి అంత బాగుంది, అంత జెన్యూన్గా ఉంది, చాలా బాగా ఆడుతుంది. ఎట్లా రియాక్ట్ అవ్వాలో అట్లా రియాక్ట్ అవుతుంది. సో బిగ్ బాస్లో చాలామంది కంటెస్టెంట్లు మాలాంటి యంగ్ ఆడియన్స్ రీతు చౌదరి కోసం బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసాం. కానీ అదే ఏమైందో ఏమో కానీ తనుజా కనెక్ట్ అయిపోయినాం. మేము అందరం తనుజా లవర్స్ అయిపోయినాం. అది సో అన్న ఇప్పుడు మన బర్ని గారి తనుజ గారి రిలేషన్షిప్ ఎలా ఉంది? నాన్న అని పిలుచుకోవడం, అది ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అన్న. అసలు బర్ని గారిని చూసినప్పుడు నాకు ఆయన సీతమ్మ వాకిళ్ళు సినిమాల జట్లో ప్రకాష్ రాజ్ టైప్ అన్న. ఆయన అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ మంచి చేయాలి, అందరి దగ్గర మంచి మార్కులు కొట్టాలి, మంచోడు అనిపించుకోవాలనుకుంటే ఈ ఓనర్స్ మాత్రం ఆయన ఎంత మంచి చేయాలని చూసినా, ఎంత సపోర్ట్ చేద్దామని చూసినా కూడా వాళ్ళు మాత్రం నెగిటివ్గానే చూస్తున్నారు, ఆపోజిట్గానే అంటున్నారు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మీరందరూ కలిసి సెలబ్రిటీలు అందరూ ఒకటి అది ఇది అని చెప్పేసి ఇక్కడ శ్రీజ ప్రియా వీళ్ళు అనడం వల్ల హట్ అయిపోతున్నాడు, అలిగిపోతున్నాడు. ఊకే అలిగిపోయి నేను మంచోడుగా నిరూపించుకోవాలని బిగ్ బాస్లో బర్ని గారు బాగా ట్రై చేస్తున్నారు. కానీ నిజం చెప్తున్నాగా మీరు మంచోళ్ళని జనాలకి తెలుసు, అక్కడ ఉన్న సెలబ్రిటీలకు తెలుసు. మీరు ఓనర్స్ దగ్గర నేను మంచోడని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా బాగా జెన్యూన్గా ఆడుతున్నారు. గేమ్లో ఎంత హార్డ్ వర్క్ పెట్టి కసిగా ఆడినా బయటకు వచ్చి వాళ్ళకి సారీ నా వల్ల మీకు దెబ్బలు తాకితే హట్ అయితే క్షమించండి అని చెప్పేసి జెన్యూన్గా అనిపిస్తున్నాడు అన్న మనిషి మాత్రం. ఇప్పుడు వరకు అయితే జెన్యూన్గా ఉన్నాడు. సో ముందు చూడాలి ఎట్లయితాడో. కానీ ఇప్పుడు అయితే చాలా మంచి పర్సన్ అయితే అనుకుంటున్నాను. అన్న తనుజ హీరోయిన్ మెటీరియల్ అన్న. తనుజ నిజంగా హీరోయిన్ మెటీరియల్. అసలు నిజంగా బిగ్ బాస్లో ఇంకొక 10 మందిని తీసుకొచ్చేసినా కూడా అందరు తనుజ ఎమ్మటే పడతారు. ఇమానుల్ కూడా తనుజ ఎమ్మటే పడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్కి డేమన్ పవన్కి పిచ్చిలేసింది ఏమని అర్థం. కానీ కొద్దిగా పవన్ కళ్యాణ్ ట్రై చేసి అనిపించింది, కానీ తనుజ పడదన్న. అంత ఈజీగా పడే అంటే పర్సన్ అయితే కాదు. అంత మన రీతు చౌదరి లెక్క ఎవరికి పడితే ఆ వారికి పడే టైపు కాదు కాయను. ఆ కాయను చాలా రెడ్ కాయను కాబట్టి చాలా ప్రీషియస్, ఆమె చాలా కాస్ట్లీ. సో ఆమె ట్రై చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ప్యూర్గా ఆడుతుంది అన్న, ప్యూర్ సోలు మస్తు ఆడుతుంది. చూడాలంటేనే ఇలాంటి అమ్మాయిని రా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిని రా ప్రేమించాలి అన్నట్టు తనుజ వ్యవహరిస్తుంది. తనుజ గేమ్ మాత్రం చాలా బాగుందన్న.